తీయడానికి సరైన కష్టంగా ఉంది ఇది. ఏముంది ఇది ఇందులో అనేసి నాకే ఐడియా లేదు. మీరే చూసుకోండి. యాక్చువల్లీ ఇందులో ఏముంటాయి, ఎలా ఉంటాయి అనేసి చాలామంది డౌట్స్ ఉంటది. సో, అందుకోసమే నేను కూడా తెలుసుకుందాము, మిగతా వాళ్ళకి చూపిద్దామనేసి ఇవన్నీ పగలగొట్టి మరీ చూపిస్తా అన్న. మైక్ సెల్ ఇది. ఇందాక చూసాం కదా, మైక్ టోటల్ డిస్మాంటిల్ చేసాం కదా, అందులో ఉన్న సెల్ ఇది. ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే, ఎవరు ఇది ఇంటి దగ్గర ట్రై చేయొద్దు. నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అయినా కూడా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఒక చిన్న మిస్టేక్ చాలు జీవితం నాశనం అవడానికి. సో కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు జస్ట్ ఏముంటాయి ఇందులో అని తెలుసుకోవడం కోసం ఈ వీడియో పెట్టాను. సో అది మాత్రం తెలుసుకోండి, ప్రాక్టికల్స్ ఇంట్లో చెయ్యొద్దు. ఇక్కడ చూసినారంటే ఇక్కడ అసలు ఇందులో ఏం లేదు, ఈ మైక్ సెల్లో ఏం లేదు. మొత్తం ఒక పేపర్తో స్క్రోల్ చేస్తుంది, అందులో ఏదో బ్లాక్ పొడిగా ఉంది ఇందులో. సో ట్రై చేశాను దాన్ని బయటికి తీయడానికి ట్రై చేస్తా ఉన్నా, కాకపోతే రావడం లేదు. బ్లూటూత్ హెడ్ఫోను ఇది చాలా డేంజరు. అయినా కానీ నేను మీకోసం అయితే ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ మీకు ఒక స్టోరీ చెప్పాలి. నా బ్లూటూత్ ఒకసారి టూ వీలర్లో వెళ్ళేటప్పుడు రోడ్లో పడిపోయింది. వెనకాల వస్తున్న బస్సు ఎక్కిచ్చేసిందనమాట. ఎక్కిస్తే అట్లా బ్లాస్ట్ అయింది, పొగొచ్చింది. సో ఇది ఏమవుతుందనేది నాకు తెలియట్లేదు. వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి బ్లూటూత్ హెడ్ఫోన్ అనేది బ్యాటరీ ఛార్జింగ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకైనా కూడా మంచిది, రిస్క్ ఎక్కువ ఇది. కానీ మీకోసం ఇంత రిస్క్ చేస్తున్నానంటే ఏదో నాకు మీ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగానే ఒక నమ్మకంతో. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను కదా, ఇది బ్యాటరీ తీయడానికైతే కష్టంగా ఉంది. యాక్చువల్లీ ఇది మొత్తం అవుతుందా అని తెలియదు. నా వీలైనంత వరకు నేను ఇప్పుడు తీస్తాను దీన్ని. కష్టంగా ఉంది అసలు రిమూవ్ చేయడానికి, అందుకే అండ్ ఇవన్నీ వర్క్ అవనేటి. సో అవన్నీ ఇవి నేను అలాగే సేవ్ చేసి మీకోసం డిస్మాంటిల్ చేసి చూపిస్తాను. బ్యాటరీ ఇది నేను నార్మల్గా ఓపెన్ చేయడం అయితే కుదరలేదు, అందుకనేసి నేను హ్యామర్ యూస్ చేసి దాన్ని బ్లాస్ట్ చేయడానికి చూస్తా ఉన్నా. ఇది ఉడుగ్గా ఉంది, అంటే హీట్ అవుతుంది. ఇది నేను చెప్పాను కదా ఇందాక హీట్ అవుతుందని. చూడండి ఇది హీట్ అవుతుంది, పొగ కూడా వస్తుంది చూడండి ఇందులో, పొగ కూడా. సో నాకైతే నేను ఇలా చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చేశాను. మీరు ట్రై చేయొద్దని ఎందుకన్నానంటే ఇందుకోసమే. ప్రతి ఒక్కటి ఈజీగా ఉండదు, ఏదో ఒక మిస్టేక్ వల్ల పెద్ద మొత్తంలో నష్టం జరగచ్చు. సో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఎవ్వరూ ట్రై చేయొద్దు. సో ఇందాక పొగ వచ్చింది కదా, దాన్ని తీసుకువెళ్ళి బయట పడేసాము. కొద్దిసేపు తర్వాత తీసుకొస్తామనేసి ఇప్పుడు మిగతాని ఉండే బ్లూటూత్లో ఉండే మిగతాదంతా మనం డిస్మాంటిల్ చేసేసి బటన్స్ ఉంటాయి కదా, బటన్స్ మైక్ అవన్నీ ఉంటాయి కదా, వాటి సెటప్ ఇది. ఇక్కడ ఒక మదర్ బోర్డ్ లాగా ఉంది అంతే, ఇంకేం లేదు ఇందులో.
ఇవి ఏవి వర్క్ అవ్వు. నేను మీకు పగలు కూడా చూపిస్తున్నట్టు ఇన్ని ఏవి వర్క్ అవ్వు. కానీ చాలా మందికి డౌట్ ఉంటుంది ఇందులో ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేసి. సో వాళ్ళ కోసమే నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం అనేది చేస్తాను. ఇది బ్లూటూత్ హెడ్ఫోన్లో ఉంటుంది కదా స్పీకర్స్ లెఫ్ట్ రైట్, అందులో ఉండే చిన్న మ్యాగ్నెట్ అనమాట. ఇది చాలా క్యూట్గా ఉంది. చిన్న మ్యాగ్నెట్. ఇది మనం ఆల్మోస్ట్ సీలింగ్ ఫ్యాన్లో యూజ్ చేస్తాము. కెపాసిటర్ అంటారు, కండెన్సర్ అంటారు. ఇందులో ఏముంది అయితే చూసేద్దాం ఇప్పుడు మనం. చిన్న వయసులో మనకి బోర్లకి వాటికి యూజ్ చేసే పెద్ద పెద్ద కెపాసిటర్లు ఉంటాయి. దాన్ని పగలగొట్టినప్పుడు అందులో ఒక కాపర్ సిల్వర్ కలర్లో ఒక టేప్ లాగా ఉంటుంది. దాన్ని తీసుకొని మనం ఆడుకునేది బాగా జ్ఞాపకం. నాకు తెలిసి అదే వేలో ఇందులో కూడా ఉంటుంది అనేసి నాకు డౌట్గా ఉంది. ఏదైనా కెపాసిటీ కదా, చిన్నదైనా పెద్దదైనా కానీ. సో చిన్నదానికి దానికి తగినట్టు సెట్ చేస్తారు, పెద్ద వాటికి ఇంకా దానికి తగినట్టు అవి కూడా సెట్ చేస్తారనమాట. చూద్దాం ఏమి ఉండదు అనేసి ఇందులో. చూద్దాం. లోపల ఏముంటాయి చూడాలంటే బాగుంటుంది. పేపర్ పేపర్ అది పేపర్. ఇందాక చెప్పినట్టుగానే ఉంది చూడండి, ఇందులో కూడా సేమ్. కానీ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే నాకైతే తెలియదు. పెద్ద కెపాసిటీ అయినా చిన్న కెపాసిటీ అయినా సేమ్ ఇలాగే ఉండాలి. ఎందుకు ఏమనేది నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్లో చెప్పండి. అందరికి ఇంకొక ముఖ్యమైన విషయం, నా ఛానల్లో ఇంకా చాలా ఎలక్ట్రికల్ మెకానికల్ వీడియోస్ అన్నీ ఉంటాయి. సో దానికి సపరేట్ ప్లే లిస్టులు కూడా ఉన్నాయి. ఆ ప్లే లిస్టులు అన్నీ ఒకసారి చెక్ చేయండి, వీడియోలు చూడండి. ఖచ్చితంగా మీకు ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఇది కాయలు అన్నమాట. సో ఈ కాయలు సోలినాడ్ కాయలు అని కూడా అంటారు. ఇందులో ఏముందో మనం ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం. చాలా గట్టిగా ఉంది. ఇది కొడతా ఉంటే కూడా ఏం పగలట్లే. కాయలు కాపర్ దొరికింది.
ఇందులో ఏదో ఉండేలాగుంది. అరే! కాపర్ ఉంది ఇందులో. కాపర్ రోల్ ఉంది. ఈ కాపర్ రోలు చాలా ఉపయోగపడుతుంది. అంటే చాలా అంటే రేట్ ఎక్కువ ఇది. దీన్ని తీసుకెళ్ళి మీరు కరెక్ట్ అయిన అంటే జెన్యూన్గా ఉండే షాప్లో ఇస్తే మ్యాక్సిమం 600-700 ఉంటుంది పర్ కేజీ కాపర్. రాగి పర్ కేజీ 600-700 ఉంటుంది. కానీ కొందరైతే వెయిట్లోనూ ఏమార్చేస్తారు, కొందరు రేట్లోనూ ఏమారుస్తారు. వెయిట్లో ఎలా ఏమారుస్తారంటే వాళ్ళు సెట్ చేసేస్తుంటారనమాట ముందుగా వెయిట్ మిషన్లో. ఓకేనా? సో మీరు ఇలా కాపర్ని వేస్ట్ కేబుల్స్, వేస్ట్ వైర్స్ అవి ఇవి అని ఉంటాయి కదా, టీవీలు, ఫ్యాన్లు, అందులోంచి మీరు కాపర్ కలెక్ట్ చేసి ఒక కేజీ కలెక్ట్ చేసుకోగలిగితే దాన్ని తీసుకెళ్ళి ఇస్తే మినిమం మీకు 500-1000 రూపాయలు లోపల రావచ్చు అనమాట ఈ కాపర్. నేనైతే అలాగే చేస్తాను. వేస్ట్ కేబుల్, కట్ చేసిన కేబుల్ అయినా కూడా అందులో కాపర్ని సపరేట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఇందులో నేను పగలగొట్టిన తర్వాత వచ్చిన కాపర్ ఉంది కదా, దాన్ని కూడా సేవ్ చేసి పెట్టుకోబోతాను. ఇంకా చూసుకున్నారంటే వెయిట్ మిషన్లో ఎలా మనల్ని ఏమారుస్తారంటే దాని నుంచి మనం ఎలా సేఫ్గా ఎలా ఉండాలి అనేదని చూసుకోవాలంటే ఎట్టంటే నేనైతే ఎలా చెక్ చేస్తానంటే నా మొబైల్ని ఆల్రెడీ వెయిట్ చూసుకున్నా 250 గ్రాములు. సో ఆ వెయిట్ మిషన్లో నేను ముందుగా నా మొబైల్ పెట్టానుకో 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 180 గ్రామ్స్ అలా చూపిస్తుంది. అలా చూపిస్తే వాళ్ళు ఎంతో దాంట్లో సెట్ చేస్తున్నారనేసి అర్థం. +250 అనుకోండి, ±10 చూపించచ్చు. 230 లేదు 240 అది చూపించచ్చు. కానీ నిండా తక్కువ చూపించిందంటే వాళ్ళు ఏదో దాంట్లో సెట్ చేస్తారనేసి అని అర్థం. నేను ఆల్రెడీ 2-3 షాపుల్లో అది గమనించి వాళ్ళతో ఫైట్ కూడా చేయడం జరిగింది. ఎందుకు ఇలా చేశారు అని, మీ అవసరం లేదు ఇలాంటి షాప్ అని చెప్పి వచ్చేసి వేరే షాప్లో కూడా వేసి నేను ఇలా కాపర్ సేవ్ చేసిన కాపర్ నుంచి డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇది కాపర్, మొత్తం కాపరే. దీన్ని అలాగే రోల్ చేసి సేవ్ చేస్తాను. 1 కేజీ 2 కేజీ వచ్చినప్పుడు ఎత్తుకొని పోయేసి ఒక 1000 రూపాయలు అలా వస్తుంది నార్మల్గా ఒక 2 కేజీస్కు. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, కాపర్ మంచి మనకి అంటే మంచి పాకెట్ మనీ అనమాట. అనవసరంగా తిరుగుతున్నప్పుడు ఏదో ఒక చిన్న బిట్ కేబుల్సో ఏదో ఒక పడేసిన వాటిల్లో కాపర్ ఉంటుందని మీకు తెలుసు. ఆ కాపర్ని తీసుకొని మీరు సపరేట్ చేసి సేవ్ చేసి పెట్టుకోగలిగితే అది ఎత్తుకొని పోయి మీరు ఎంత చీప్గా వేసినా కానీ 500 తక్కువ అయితే బాదు. కాపర్ అయితే కరెక్ట్ అయిన రేట్ అంటే ఆ రోజు రేటుకి 700, 800, 1000 రూపాయలు లోపల ఉంటుంది. దాంట్లో కూడా కాపర్లో గ్రేడ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి రేట్స్ ఉంటాయి. వచ్చిన దానికి ఒక 100 రూపాయలు గమనించని చెప్పి. ఫింగర్ ప్రింట్ డివైస్ మనము ఆధార్ కార్డ్ సెంటర్లో లేదా ఇంకా మనం మొబైల్ యూస్ చేసుకొని ఫింగర్ ప్రింట్ పెట్టాలంటే ఈ డివైస్ని యూస్ చేస్తూ ఉంటాము. ఇందులో ఏముంటుందని ఎవరికైనా తెలుసుంటే వీడియో చూడక ముందుగానే కమెంట్ చేయండి. నేనైతే దీన్ని పగలగొట్టినప్పుడు భలే షాక్ అయ్యాను అనమాట. అందులో ఉన్న ఒక వస్తువు అయితే పగలనే లేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నింది. ఇంత స్ట్రాంగ్ ఉంటుందా అనేసి అనుకున్నాను. అది ఏందనేది వీడియోని అలాగే కంటిన్యూగా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో చూసి మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆ యొక్క సీక్రెట్స్ ఇందులో రివీల్ అయ్యి ఉంటే మీరు కమెంట్లో చెప్పండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను, సో ఇందులో ఏముంటుందా అనేసి ఈ వీడియో ద్వారా తెలుసుకోగలిగాను అనేసి. సో ఒకవేళ అలా ఉంటే కమెంట్లో చెప్పండి. వీలైతే మీరు షేర్ చేయడం వల్ల, వాట్సాప్ స్టేటస్ పెట్టడం వల్ల నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరే చూసేయండి ఇందులో ఏమేమి ఉందో ఏమని. గట్టిగా ఉంది, పగలేదని చెప్పాను కదా, అది ఇదే. ఏంటంటే మనం వేలు పెడతాం కదా ఫింగర్ ప్రింటు,
సో, ఆ ఫింగర్ ప్రింట్‌లో ఉన్న ఆ గ్లాస్ ఉంది చూడండి. ఆ గ్లాస్ అయితే బ్రోకెన్ అవ్వలేదు. లోపలే అలా స్క్రాచెస్ వచ్చాయి గానీ, బట్ సెపరేట్‌గా పీసెస్‌గా అవ్వనే అవ్వలేదు. అంత స్ట్రాంగ్‌గా ఉంది. ఇన్‌హేలర్ అంటే తెలుసు గదా! జలుబొచ్చితే, గొంతులో ఇలాగా డిస్టర్బెన్స్‌గా ఉంటే మనం ఇన్‌హేలర్ వాడతాం. విక్స్, ఆల్సో సంథింగ్ అలా కంపెనీస్‌లో. ఇందులో ఏముంటదనేసి చాలా రోజులకి చాలామందికి డౌట్ ఉండొచ్చు. వాళ్ళ కోసం అయితే ఈ స్పెషల్ రిమూవల్. సో, ఇక్కడ చూడండి మీకు. ఇందులో ఏదో ఉంటది. మనకి ఏందిరా ఇన్ని సంవత్సరాలుగా వస్తా ఉంది అనేసి అనుకుంటా ఉంటాము. కానీ అందులో ఏం ఉంటదనేది మీరు వీడియోలో చూడండి. ఒక స్పంజ్ లాగుంది అంతే. ఇది బయట పెట్టి మనం అలా స్మెల్ చూస్తూ ఉంటే ఆ స్మెల్ అనేది రాలేదు. అదే మనం ఈ ఇన్హేలర్ డబ్బాలో వేసి స్మెల్ లాగితే భయంకరంగా ఉంటుంది దీని ఎఫెక్ట్. అది గైస్ మొత్తం అయితే చూస్తారు కదా! ఇలా ఏదన్నా మీరు చేసినప్పుడు ఏ పని చేసినా గానీ చెయ్యిలనేది క్లీన్ చేసుకోండి. మనకు తెలియకుండానే మన నోట్లో పెట్టుకోవడమో, ఏదైనా ఫుడ్‌లో పెట్టడమో జరుగుతది. సో, అలాంటప్పుడు చాలా అంటే చాలా రిస్క్స్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ గూడా వస్తాయి. చేతులని శుభ్రం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీలైతే నలుగురికి షేర్ చేయండి. నాకు చాలా సపోర్ట్ చేసినట్టుంటుంది.